లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 34 చోట్ల లెక్కింపు జరగనుంది. వీటి కోసం 1855 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 4వ తారీఖున ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సుమారు 2,18,000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వీటి కోసం ఒక హాల్ కేటాయించారు. చేవెళ్ల మల్కజ్గిరిలో 2 ఏసీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్ పై 500 పోస్టల్ బ్యాలెట్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి అర్ధ గంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం మిగతా ఓట్లను లెక్కిస్తారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పుర స్థానాల్లో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చు. సిర్పూర్, ఆసిఫాబాద్, స్టేషన్ గన్పూర్, ముదోల్, మానకొండూర్, ఆందోల్, జహీరాబాద్, గజ్వేల్, కార్వాన్, నకిరికల్, షేర్లింగంపల్లి, ఆలేరు సెగ్మెంట్లలో 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటల్లో అతి తక్కువగా 13 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 3 దశల్లో పరిశీలన ఉంటుంది. ప్రతి రౌండ్ లో 2 టేబుల్ల ఓట్ల లెక్కలను క్రాస్ చెక్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీప్యాట్ల నుంచి ర్యాండమ్ గా 5 ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కతో సరిపోలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని గుర్తించిన మీదటే ఓట్ల లెక్కింపు పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు. 11 లోక్సభ నియోజకవర్గాలకు ఒక చోట లెక్కింపు ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లోక్సభ ఓట్లు 7 చోట్ల, సికింద్రాబాద్ ఓట్లు 6 ప్రాంతాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్, మల్కజ్గిరి లోక్సభ స్థానాల ఓట్లు 3 ఏసీ ప్రాంతాల్లో, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 2 ఏసీ ప్రాంతాల్లో చేపట్టనున్నారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉండనుంది.